నల్గొండలో పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న వ్యక్తి ఎవరని అడిగితే గుక్క తిప్పకుండా సురేష్ గుప్తా అని చెబుతారు. పర్యావరణ పరిరక్షణ కొత్త కాన్సెప్ట్ను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. అది ఏమిటనే అంశాన్ని ఆయన మాటల్లోనే విందాం. పేరు సురేష్ గుప్తా, మిట్టపల్లి. పర్యావరణం కోసం పనిచేస్తూ ఉన్నాను. 15 సంవత్సరాల నుంచి పర్యావరణం కోసం పనిచేస్తూ, గతంలో బ్యాంక్ మేనేజర్గా ఉద్యోగం చేస్తూ తీరిక సమయాలలో హాలిడేస్లో పర్యావరణం కోసం పనిచేసేవాడిని. కానీ ఈ భూగ్రహం అనేటటువంటి నా ఇంటికి కాలుష్యం అనేటటువంటి నిప్పు అంటుకున్నది అని గ్రహించి, ఇది తీరిక సమయాలలో చేసేది కాదు, రిటైర్మెంట్ అయిన తర్వాత చేసేది కాదు, ఉన్న ఫలంగా అమ్మ భూతల్లి కోసం పని చేయాలి అనేటటువంటి ఒక సంకల్పంతో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయం ప్రకృతి కోసం అంకితం కావడం జరిగింది. ముఖ్యంగా ప్లాస్టిక్ మనందరినీ కూడా చాలా భయపెడతా ఉన్నది. రోజు రోజుకి కొన్ని వేల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలవడం, సముద్రాల్లోకి వెళ్ళడం, జీవజాతులు భుజించి వాటి ప్రాణాలను కోల్పోతూ ఉన్నాయి. మరి నేను సుమారుగా ఇప్పటి వరకు 2 నుంచి 3 లక్షల సంచులు, ఎవరి చేతిలో ప్లాస్టిక్ కవర్ కనిపిస్తే ఆ కవర్ తీసుకొని వారికి ఒక సంచి ఇచ్చి వారికి భవిష్యత్తులో ప్లాస్టిక్ వాడొద్దని చెప్తాను. కానీ ప్రతి ఒక్కరు మరి ఈ క్రమంలో నేను ఎవరిని అడిగినా మరి ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఎందుకు సంచి తెచ్చుకోలేదంటే, మేము అనుకోకుండా వచ్చాము, ఇక్కడ కూరగాయలు కొనాలనిపించి కొన్నాము, కాబట్టి ఇప్పుడు చేసేది మరి మొబైల్ తెచ్చుకోలేదా, తెచ్చుకున్నాం, మరి డబ్బులు తెచ్చుకోలేదా, తెచ్చుకున్నాం, మరి మొబైల్ని కంటే బరువు తక్కువ ఉన్నటువంటి 25 గ్రాముల క్లాత్ బ్యాగ్ని ఎందుకు మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సమాధానం అది. మరి దీనికి పరిష్కారం ఏంటి అని నేను ఆలోచిస్తున్నప్పుడు, సో దాన్ని మొబైల్ పౌచ్ లాగా ఆ బ్యాగ్ని కనుక మనం డిజైన్ చేయించి ఇది చేసినట్లయితే చాలా ప్లాస్టిక్ కవర్లను మనం నివారించవచ్చు అనేటటువంటి ఒక ఆలోచనతోటి ఒక క్లాత్ బ్యాగ్ని నేను స్టిచ్ చేయించడం జరిగింది. ఆ క్లాత్ బ్యాగ్లో వాళ్ళు మామూలుగా మొబైల్ ఫోన్, దాంట్లో ఆ క్లాత్ బ్యాగ్లో మొబైల్ ఫోన్ పెట్టుకొని వాళ్ళు బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళిన తర్వాత సో మళ్ళీ ఎక్కడైనా అనుకోకుండా ఏమైనా కొనాలి అనిపించినప్పుడు, షాపింగ్ చేసినప్పుడు వాళ్ళు అక్కడ వాళ్ళు షాప్లో ప్లాస్టిక్ కవర్ ఇస్తే దాన్ని అవాయిడ్ చేసి ఈ రకంగా ఆ పౌచ్ని ఎక్స్పాండ్ చేసి ఓపెన్ చేసి దాంట్లో కూరగాయలు పెట్టుకొని తీసుకొని వచ్చి అమ్మ భూతల్లి నుంచి ప్లాస్టిక్ నుంచి కాపాడడానికి ఈ విధమైనటువంటి ఒక క్లాత్ బ్యాగ్ ద్వారా, మొబైల్ పర్స్ క్లాత్ బ్యాగ్ ద్వారా మనం పర్యావరణాన్ని కాపాడడమే కాదు, మన ఒక సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తించిన వాళ్ళము అవుతామనేటటువంటి ఒక ఉద్దేశంతో ఇప్పటి వరకు నేను వీటిని ఎవరు చేనేత వస్త్రాలు ధరించినా, ఎవరు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కాకుండా స్టీల్ వాటర్ బాటిల్ యూజ్ చేసినా, ఈవీ వెహికల్ ఉపయోగించినా, అట్లా ఏ చిన్న పర్యావరణానికి మేలు చేసినా వాళ్ళకి బహుమానంగా ఇస్తూ ఉన్నాను. సో ఇందులో నేను 3 రకాల వ్యక్తులకి బహుమానాలు ఇస్తూ ఉంటాను. ఒకటి ప్రకృతి అంటే సహజ సిద్ధంగా ఎవరు చెప్పినా చెప్పకపోయినా వారి ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఒక సంచి వెంట తీసుకొని వెళ్తారు. వారిని అభినందించి వారికి బహుమానంగా ఇస్తూ ఉంటాను. రెండవది వికృతి అంటే వాళ్ళు బజార్కు వచ్చేటప్పుడు సంచి తెచ్చుకోకుండా పాలిథిన్ కవర్లో కూరగాయలు తీసుకెళ్తూ ఉంటారు. వారిని భవిష్యత్తులో వాడొద్దని వారికి ఒక సంచి బహుమానం ఇస్తూ ఉంటాను. మూడోది సంస్కృతి అంటే వారు వాడడమే కాకుండా 10 మందికి వారి ఇంట్లో ఫంక్షన్ సందర్భంగా చేనేత ఖాదీ వస్త్రాలు బహుమానంగా ఇవ్వడం, స్టీల్ వాటర్ బాటిల్స్ గిఫ్ట్గా ఇవ్వడం, జూట్ బ్యాగ్స్ గిఫ్ట్గా ఇవ్వడం ఎవరైతే చేస్తారో వారిని అభినందించి కూడా బహుమానం ఇస్తూ ఉంటాను. ఇప్పటి వరకు 5 లక్షల మందికి పర్యావరణానికి మేలు చేసేటటువంటి వారికి అభినందించి బహుమానాలు ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు.